ప్రైజ్ ద లార్డ్. అడ్వాన్స్ విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో చర్చ్కి వెళ్ళాలని అనిపించడం లేదు. 2025లో ఏమీ ప్రతిఫలం వచ్చింది దేవుని దగ్గర నేను చేసిన దానికి, లేదా దేవునికి ప్రార్థన చేసుకున్నాను కదా, ఏమొచ్చింది, ఏం జరిగిందని మళ్ళీ 2026 సంవత్సరము ఎంటరింగ్ లోపు ఈ నైట్ నిద్ర మానుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తుందేమో. చూడండి, ఆలస్యం అయినప్పటికీ మీ జీవితంలో తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు వినకుండా ఆయన చెవులేమీ మందం కాలేదు. ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులేమీ కురచైపోలేదు. తన దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేయడు. అడిగిన వారికి తప్పకుండా అది మీకు మంచిదైతే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతేగాని దేవుడు ఇవ్వలేదని అలిగి ఆయనకి ప్రార్థించడం, మొరపెట్టడం, ఆయనకి సన్నిధికి వెళ్ళడం మానివేయకండి. దేవాది దేవునితో గొడవ పెట్టుకోవడం, శత్రుత్వం పెట్టుకోవడం, అలగడం మనకి వద్దు. మనుషులు అయితే రకరకాలుగా ఉంటారు, కానీ దేవుడు మాత్రం నిన్న, నేడు, రేపు మారని దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు. నిన్ను గాయపరిచినా కూడా గాయాన్ని కట్టువాడు ఆయనే. నిన్ను బాధపరిచినా కూడా ఆ బాధను తొలగించి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే. నీకు ఏ విషయాలైతే నిన్ను బాధించాయో, ఏ విషయాలైతే దేవుని దగ్గర నువ్వు నొచ్చుకున్నావో ఆ విషయాన్ని దేవునితోనే చెప్పండి. ఆ యొక్క దేవుడు వాటిని ఎలా చేశాడు కదా, వాటిని మీ జీవితంలోంచి ఎలా తీసివేయాలో కూడా ఆయనకే తెలుసు. కాబట్టి న్యూ ఇయర్ నైట్ దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థించుకోవడం మర్చిపోకండి. విసుక్కోకుండా దేవుని ఆశ్రయించండి. తప్పకుండా దేవుని సహాయాన్ని మీరు ఘనముగా చూస్తారు. తన బాహు బలముతో మిమ్మల్ని దేవుడు హెచ్చించబోయే రోజులు రాబోతున్నాయి. ఆమేన్.